హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో జేఎల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, జేఎల్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటో, అలాగే జేఎల్ ఎగ్జామ్స్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటో మనం చూడడం జరిగింది కదా. అయితే మన ఈ ఎగ్జామినేషన్ పార్ట్లో భాగంగా, ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో భాగంగా ఈరోజు మన వీడియోలో మరికొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దామండి. అవి ఏంటంటే, మనలో చాలామంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్నామని ఎవరైనా సరే, వాళ్ళు కొన్ని కన్ఫ్యూజన్స్ కానీ కొన్ని డౌట్స్ కానీ వస్తూ ఉంటాయి. ఎలాంటివంటే, ఇప్పుడు ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి అనే విషయం పట్ల మనకు డౌట్స్ వస్తే, ఆల్రెడీ కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి అసలు వాళ్ళు చదువుతున్నవన్నీ కూడా కరెక్టేనా, వాళ్ళకి ఎగ్జామ్ సంబంధించి వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారా, లేదా ఏదైనా మిస్లీడ్ చేసుకుంటున్నారా, వాళ్ళంతా వాళ్ళ ప్రిపరేషన్ మనకి ఎక్కడైనా సరే దారి తప్పుతుందా అనే డౌట్స్ మనకు రేజ్ అవుతూ ఉంటాయి. దానికంటే ముందుగా మన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ముందు ఏదైనా సరే మన యొక్క స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎగ్జామ్ తీసుకుంటే, మీరు ముందుగా ఎగ్జామ్కి జేఎల్ ఎగ్జామ్స్కి లేదా డిఎల్ ఎగ్జామ్స్కి లేదా ఈ లెక్చర్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుదాము అని డిసైడ్ అయ్యారా? ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, మనలో చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత నోటిఫికేషన్స్ రాకపోయేసరికి మరి ఇతర జాబ్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు కొంతకాలం ప్రిపరేషన్ కొనసాగించి తర్వాత ఏం చేస్తారంటే, అదర్ డిపార్ట్మెంట్స్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చినా, లేకపోతే వార్తల్లో వాటి గురించి ఎక్కువ వినిపిస్తున్నా సరే, వీళ్ళు ఈ ప్రిపరేషన్ మధ్యలో ఈ డౌట్స్ అవి రావడం వల్ల మధ్యలో ఆపేసేసి నెక్స్ట్ మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ క్వశ్చన్ మీకే. ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారా లేదా అని ముందే మీరు నేర్చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం రెడీగా ఉండాలి. ఇది నేను ఎప్పుడు చెప్పే ఫార్ములా. అయితే ఫస్ట్ ఏంటంటే, మనలో చాలామంది ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి లెక్చరర్ అంటే జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళకి సాధారణంగా ఎంఏ మరియు చాలామంది బీఎడ్ క్వాలిఫికేషన్తో ఉంటారు, చాలామంది ఎంఏ మరియు బీఎడ్ క్వాలిఫికేషన్స్తో ఉంటారు. ఓన్లీ ఎంఏ ఉంటే మనకి జేఎల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కొత్తగా వచ్చే నోటిఫికేషన్లో జేఎల్కి బీఎడ్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంతవరకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దానికంటే ముందుగా ఎవరైతే ఈ ఎంఏ మరియు బీఏడి క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువగా మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, లెక్చరర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా, మనకి ఏపీ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులకు ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే డిఎస్సి అంటే స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్స్ లాంటి జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. కొంతకాలం మనకి డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారు, మరి కొంతకాలం మన లెక్చరర్ జాబ్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండింటికి సిలబస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందండి. ఎగ్జామ్ అప్రోచ్ కానీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు ముందుగా డిసైడ్ అవ్వాలి, మీరు లెక్చరర్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా అనే విషయం పట్ల మీకు కంప్లీట్గా ఒక అవగాహన ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే కంటిన్యూ చేయగలుగుతాం. ఓకేనండి, డిసైడ్ అయ్యారు కదా. డిసైడ్ అవ్వడం అంటే మళ్ళీ ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ఖచ్చితంగా మనకి అది ఏ జాబ్ అయితే మీరు ప్రిపేర్ అవుదాం డిసైడ్ అయ్యారో దానికోసమే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతకాలం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిఎస్సికి సంబంధించినటువంటి వార్తలు ఏవి కూడా మనకి ఈ మీడియాలో కనిపించకపోయేసరికి అదే సమయంలో గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ సంబంధించి కానీ లేదా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఏవైనా వార్తలు వస్తూ ఉన్నా కూడా వెంటనే ఈ ప్రిపరేషన్ అక్కడతో ఆపేసేసి నెక్స్ట్ మళ్ళీ ఆ జాబ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి త్వరగా జాబ్ సాధించాలి, ఏదో జాబ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన వల్ల ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి, ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా అరుదైన సిచ్యువేషన్స్లో తప్ప చాలా వరకు జాబ్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయండి. ఎందుకంటే ఫస్ట్ మనకు గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పర్సిస్టెన్స్ కావాలి. ఆ పర్సిస్టెన్స్ లేకపోతే మనకు జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎప్పుడైతే మీరు ఒక జాబ్ ప్రిపేర్ అవుతామని డిసైడ్ అయ్యారో ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ జాబ్ కోసమే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ జాబ్ కొట్టే విధంగా రెడీగా ఉండాలి. ఇది మనకి ఫస్ట్ చేయాల్సిన విషయం. అయితే దానికంటే ముందుగా మనం ఏం చేయాలి, ఒకవేళ మీరు డిసైడ్ అయితే మరి వాట్స్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలని చూస్తే చూడండి. తర్వాత మనకు చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం చూసుకుంటే
సాధారణంగా ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్లో మనకి అంటే నేను పేపర్ 2 గురించి మాట్లాడుతున్నానండి. పేపర్ 1 సంబంధించి మనం ప్రత్యేకమైన వీడియోలో డిస్కస్ చేద్దాము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటో. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎగ్జామ్స్ కానీ జేఎల్ మరియు డిఎల్ లాంటి ఎగ్జామ్స్ కానీ ఎప్పుడైనా సరే మనకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ లిటరేచర్ మరియు లాంగ్వేజ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అంటే మనకి మొత్తం క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఐదర్ లిటరేచర్ పార్ట్ సంబంధించిన అయి ఉంటుంది లేదా లాంగ్వేజ్ పార్ట్ సంబంధించిన అయి ఉంటుంది కామన్గా, అవును కదా. అయితే ఇక్కడ చూసుకుంటే లిటరేచర్ అనగానే మనం సాధారణంగా చాలామంది వాళ్ళు ఈ పీజీలో మాత్రమే చదువుతారు. దాని తర్వాత ఎవరైతే ఈ ప్రైవేట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ కాలేజెస్లోనూ స్థిరపడతారో లేదా మన గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు సెటిల్ అవుతారో, ఆల్రెడీ చాలామంది మన స్కూల్ అసిస్టెంట్స్ కూడా జేఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనం పరిగణనలు తీసుకోవాలి. అయితే ఈ పీజీ తర్వాత కానీ మనకి ఎక్కడ కూడా లిటరేచర్ని టచ్ చేసే అవకాశం రాదు. లిటరేచర్ మీద మనం ఫోకస్ చేయం, ఎందుకంటే మనం కేవలం ఈ ఎగ్జామ్స్ కోసం అడిగే సిలబస్లో మాత్రమే లిటరేచర్ మెన్షన్ చేస్తారు. కానీ మనం రియల్ టైంలో టీచ్ చేసే ఈ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ లిటరేచర్ పార్ట్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయకపోవడంతో చాలామంది దీనిలో వెనకబడి ఉంటారు. లాంగ్వేజ్ అంటే మనకు ప్రాబ్లం లేదండి, మన స్కూల్లోనూ కాలేజీలోనూ టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ గ్రామర్ సంబంధించి కానీ ఆ లాంగ్వేజ్ రిలేటెడ్గా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ థింగ్స్ కానీ లేకపోతే లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అయినటువంటి గ్రామర్ పార్ట్స్ కానీ వొకాబులరీ కానీ లేదా ప్రొనౌన్సియేషన్ సంబంధించినవన్నీ కూడా ఏదో రకంగా మనము తరచూ వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాం. కానీ లిటరేచర్ పార్ట్కి వచ్చేసరికి చాలామందికి పీజీ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎక్కువ మందికి ఈ పీజీ తర్వాత దాన్ని టచ్ చేసే అవకాశం రాకపోవడంతో ఇక్కడ మనం ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే లిటరేచర్ పార్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు మీరు లిటరేచర్లో ఏ స్టేటస్లో ఉన్నారు, మీ స్టేటస్ ఏంటి, లిటరేచర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎంత ఉంది, ఈ జేఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు లిటరేచర్ రోల్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ గుడ్ ఆర్ యూ ఇన్ లిటరేచర్? అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా మీ లిటరేచర్లో మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉందని ఏంటో ఈ వీడియోలో ఒక సింపుల్ కేటగరైజేషన్ ద్వారా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళలో ఖచ్చితంగా ఏదో ఒక లెవెల్లో, అంటే ఇక్కడ నేను మన సౌకర్యం కోసం మన మీద మనకు ఒక ఐడియా రావడం కోసం మన ప్రిపరేషన్ ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఆ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కానీ లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళకున్న అవగాహన బట్టి దేంట్లోనండి లిటరేచర్లో వాళ్ళకున్న అవగాహన బట్టి ఇక్కడ నేను 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశానండి. ఓకే, 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసే ప్రయత్నం చేశాను. అవేంటి, ఒకటి చూసుకుంటే మనకి బిగినర్ కేటగిరీ, అలాగే ఇంటర్మీడియట్ అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్. ఇవేంటో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను డిస్కస్ చేసే వాటిని బట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళలో మీరు ఏ లెవెల్లో ఉన్నారో అనేది మీకే తెలిసిపోతుంది. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. ఓకే, బిగినర్ అంటే మనకు అందరికీ తెలిసిందే ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే ఏదైనా సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయంలో వాళ్ళకి జస్ట్ కొంచెం బేసిక్స్ మాత్రమే తెలిసి ఉండి ఇంట్రడక్షన్ మాత్రమే ఐడియా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి బిగినర్ పార్ట్లోకి తీసుకోవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది బిగినర్స్గా ఉంటారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదివింది ఎంతో కొంత నాలెడ్జ్తో ఉంటారు కాబట్టి వాళ్ళు బిగినర్స్ అనుకోవడానికి అవకాశం లేదు. కానీ కొంతమంది మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనకి పీజీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అసలు చదువుతున్న టైంలో జస్ట్ పాస్ అవడం కోసం తప్ప సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయకుండా సబ్జెక్ట్ పెద్దగా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎంతో కాలం అయిపోయి ఉంటుంది ఇప్పటికే పీజీ కంప్లీట్ చేసి, అటువంటి వాళ్ళకి సబ్జెక్ట్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల కొంతమంది మనకి ఈ బేసిక్స్ ఇంట్రడక్షన్ పార్ట్ పట్ల కొంచెం మాత్రం అవగాహన కలిగి ఉండి వాళ్ళు ఈ లెవెల్లో మాత్రమే ఉంటారు, ఈ బిగినర్ లెవెల్లో మాత్రమే ఉంటారు. ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వాళ్ళందరికీ కూడా జస్ట్ బేసిక్స్ కానీ అలాగే ఇంట్రడక్షన్ సంబంధించి కానీ అవగాహన ఉంటుంది తప్ప లిటరేచర్ గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం కానీ అవసరం కానీ లేకపోవడంతో వాళ్ళు ఈ కేటగిరీకి ఉంటారు. ముందుగా చెప్పుకున్నట్టుగా ఇందులో మనకి ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. దీని తర్వాత అయినటువంటి ఇంటర్మీడియట్ కేటగిరీకి మనకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే మనం పీజీలో తప్ప బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లిటరేచర్ టచ్ చేసే అవకాశం మనకు లేకపోవడంతో మనకి ప్రతి పార్ట్ కూడా ఎలా ఉంటుందంటే చాలా కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు కూడా. ఓకే, ఫస్ట్ ఈ ఇంటర్మీడియట్ లెవెల్లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారని చూసుకుంటే వాళ్ళకి మేజర్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చాలా వరకు అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. మేజర్ రైటర్స్ అంటే ఎవరంటే మనకి షేక్స్పియర్ అనగానే ప్రతి లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది షేక్స్పియర్ అంటే, ఎందుకంటే షేక్స్పియర్ చదవకుండా ఎవరో కూడా
షేక్స్పియర్ని చదవకుండా ఎవరు కూడా మనకి పీజీ కానీ లేదా బీఈలో లిటరేచర్ కానీ కంప్లీట్ చేయరు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇంకా వర్డ్స్వర్త్ అని కానీ అలాగే అదర్ రైటర్స్ జాన్ కీట్స్, పిబి షెల్లీ, లేదా థామస్ హార్డీ, లేకపోతే మనకి మోడర్న్ రైటర్స్ టిఎస్ ఎలియట్, అలాగే మన ఇండియన్ ఆథర్స్ అయినటువంటి ఆర్కే నారాయణ్, లేకపోతే ముల్క్ ఆనంద్ లాంటి వాళ్ళు చాలామందికి వీళ్ళు మేజర్ రైటర్స్. అందుకే లిటరేచర్ పార్ట్లో వీళ్ళ గురించి ఖచ్చితంగా మనకి యూనివర్సిటీ సిలబస్లో ప్రిస్క్రైబ్ చేయబడి ఉంటుంది వీళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ కొన్ని. కాబట్టి వాళ్ళ గురించి కొంతవరకు అవగాహన ఉంటుంది, వాళ్ళ గురించి డీటెయిల్గా చదువుతారు కాబట్టి వీళ్ళు తెలుస్తారు. అలాగే పీరియడ్స్ చూసుకుంటే మనం లిటరేచర్ని పీరియడ్స్గా డివైడ్ చేస్తాం. ఆ విషయం మనకు తెలుసు. లైక్ ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, లేకపోతే మోడర్న్ ఇంగ్లీష్ అని, పోస్ట్ మోడర్న్ ఇంగ్లీష్ అని. అంటే ఆ పీరియడ్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఆ కేటగిరీని మనం ఇక్కడ డివైడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మనకి నార్మన్ కంక్వెస్ట్ తర్వాత ఒక పీరియడ్ అని, షేక్స్పియర్ రెనెసెన్స్ అని, లేకపోతే మనకి చార్ల్స్ వన్ ఆ థ్రోన్ తీసుకున్నప్పటి నుంచి దాన్ని ఒక నియో క్లాసిజం స్టార్ట్ అవడం అని, లేకపోతే మనకి మోడర్నిజం అని, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 లాంటి విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ పీరియడ్స్గా లిటరేచర్ని మనం సబ్ కేటగరైజ్ చేస్తాము. వాటి గురించి కూడా అవగాహన ఉంటుంది. అలాగే ఇంకొక టాపిక్ తీసుకుంటే ఇక్కడ చూడండి, బ్రిటిష్ లిటరేచర్. ఇది చూడండి, చాలామంది లిటరేచర్ అనగానే బ్రిటిష్ లిటరేచర్ ఒకటే అనుకుంటారు. ఎందుకంటే లాంగ్వేజ్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆరిజిన్ అంతా కూడా బ్రిటిష్ కాబట్టి లిటరేచర్ అనగానే బ్రిటిష్ లిటరేచర్ ఒకటే అనుకుంటారు. కాదండి, ట్రెండ్ మారింది. ఇప్పుడు మనకి బ్రిటిష్ లిటరేచర్ ఒకటే కాదు, దీనికంటే ఎక్కువ వర్క్స్ మనకి నాన్ బ్రిటిష్ లిటరేచర్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ఎక్కడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి యూస్ చేస్తూ ఉంటారో, ఎక్కడైతే ఇంగ్లీష్లో మనకి వర్క్స్ ప్రొడ్యూస్ చేస్తారో అదంతా కూడా మనకి లిటరేచర్లో పార్ట్గానే మనం తీసుకోవాలి. కాబట్టి బ్రిటిష్ ఒకటే కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నటువంటి అదర్ కంట్రీస్లో కూడా ప్రొడ్యూస్ అయిన లిటరేచర్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా నెట్ సెట్ అడిగే క్వశ్చన్స్ కూడా మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ నాన్ బ్రిటిష్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ సంబంధించి దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా ఎవరైతే ఉంటారో మేజర్ రైటర్స్ సంబంధించి, అలాగే మేజర్ పీరియడ్ సంబంధించి, బ్రిటిష్ లిటరేచర్ సంబంధించి అవగాహన కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ కేటగిరీలో మనం తీసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత చూస్తే నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే వాళ్ళందరూ కూడా మీలో చాలామంది మీరే అనిపించే అవకాశం ఉంటుంది. చూడండి, అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఇక్కడ వీరు నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్, లేదా పోస్ట్ మోడర్న్ లిటరేచర్. అంటే మనకి బ్రిటిష్ లిటరేచర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే 19th సెంచురీ అంతకంటే ముందు ఉన్నటువంటి లిటరేచర్ అంతా కూడా మనం చూస్తూ ఉంటాం జనరల్గా మన బుక్స్లో. కానీ కంటెంపరీ లిటరేచర్ ఏదైతే ఉందో అది ఈ మధ్య బాగా క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఓకే, నేను చెప్పేది నెట్ ఓరియంటేషన్లోనండి. మన జేఎల్, డిఎల్ ఎగ్జామ్స్లో మనకి 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. పోస్ట్ మోడర్న్ లిటరేచర్ కానీ లేదా లిటరరీ థియరీకి సంబంధించి కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ వీళ్ళకి కంప్లీట్ అవగాహన ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ లెవెల్ లెర్నర్స్ అని, లేదా అడ్వాన్స్డ్ లిటరేచర్ మీద అవగాహన ఉన్నటువంటి అడ్వాన్స్డ్ పర్సన్ అని చెప్పొచ్చు మనం. అయితే ఇక్కడ చూడండి, నెట్ కానీ సెట్ కానీ ఆస్పిరెంట్స్ అన్నాను. ఇక్కడ ఓన్లీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు, నెట్ సెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకి ఈ కేటగిరీలో తీసుకోవచ్చు. అయితే ఎందుకు అంటున్నానంటే ఆ మాట నేను నెట్ కోసం ప్రిపేర్ అవ్వడం అంటే లిటరేచర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అంతటి మనం కవర్ చేస్తామండి. దీంట్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. మనకి లిటరేచర్ మహాసముద్రంలో ఉంటుంది, దాన్ని అంతటిని మనం కవర్ చేయాల్సింది ఈ నెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. ఎందుకంటే ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కాదు. వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడో, ఎలా అడుగుతాడో విషయం మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ లిటరేచర్ సంబంధించి ప్రతి టాపిక్ని చాలా డీటెయిల్గా చదివితే తప్ప ఇలాంటి నెట్ సెట్ లాంటి ఎగ్జామ్స్ మనం క్వాలిఫై అవ్వలేం. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, మనలో చాలామందికి ఈ నెట్ సెట్ ఎగ్జామ్స్ అనేవి చాలా సీరియస్గా తీసుకోరు. అటెంప్ట్ చేస్తూ ఉంటారు, ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేస్తారు, ఆ రిజల్ట్ వచ్చిన రోజు చూసుకుంటారు, ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన రోజు ఆ క్వాలిఫై అవ్వకపోయేసరికి అయిపోయింది కదా అని సింపుల్గా లైట్ తీసుకుంటారు. కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్ట్ గెయిన్ చేసి ఆ సబ్జెక్ట్ మనకి జేఎల్డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి ఎగ్జామ్స్లో మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఓకే, ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్ తీసుకోరండి. ఎప్పుడు వాళ్ళకి వీటి యొక్క వాల్యూ తెలుస్తుందంటే ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డిఆర్ లాంటి ఎగ్జామ్స్ మనకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది వాటికి సెట్ కానీ నెట్ కానీ ఉండాలి, అప్పుడైతేనే మనం ఎలిజిబుల్ అవుతామని చెప్పేసి విషయం తెలియడంతో అప్పుడు బాధపడుతూ ఉంటారు. సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ పాటు నేను కూడా ఎలిజిబుల్ అవుతాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే జేఎల్ ఎగ్జామ్ కంటే కూడా డిఎల్ ఎగ్జామ్ సాధించడం ఈజీ అని అంటాను. ఎందుకంటే జేఎల్ ఎగ్జామ్స్కి జస్ట్ పీజీ ఒకటి ఉంటే సరిపోతుంది, మనం ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. కానీ డిఎల్ ఎగ్జామ్స్కి పీజీతో పాటుగా సెట్ ఉండాలి, ఈ సెట్ కానీ నెట్ కానీ ఉండాలి. ఎందుకంటున్నానంటే మన రాష్ట్రంలో సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ మంది ఉంటారు. మీరు పీజీ అయిన తర్వాత సెట్ కోసం కొంచెం కష్టపడి సెట్ క్వాలిఫై అయితే మీరు డిఎల్కి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి
ఎలిజిబిలిటీ సాధిస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే డిఎల్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే డిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఈజీ జేఎల్ కంటే కూడా. ఎందుకంటే జేఎల్కి చాలామంది పోటీ పడుతూ ఉంటారు, వాళ్ళందరిలోనూ మనం ముందు ఉండాలంటే కొంచెం కష్టమైన విషయం. కానీ ఇక్కడ ఫిల్టర్ అయిపోతారు. ఎవరైతే సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం మనకి ఎలిజిబుల్ కాబట్టి డిఎల్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఈజీగా సాధించే అవకాశం ఉంటుంది. మీకు డిఎల్ ఎగ్జామ్ జేఎల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి లాస్ట్ ఎగ్జామ్స్ మార్క్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్స్ వచ్చాయి అనే విషయం గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇందాక చెప్పినట్టుగా పోస్ట్ మోడర్న్ లిటరేచర్ సంబంధించి లిటరీ థియరీ అనగానే చాలామంది పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే మనకి ఈరోజు కాన్సెప్ట్స్ అండ్ మూవ్మెంట్స్ అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి కూడా అడుగుతున్నారండి. అంటే జస్ట్ లైక్ మనకి పోస్ట్ స్ట్రక్చరలిజం అని, స్ట్రక్చరలిజం అని, లేకపోతే మన డీకన్స్ట్రక్షన్ అని, ఇంకా రీడర్ రెస్పాన్స్ థియరీ అని, డిఫరెంట్ థియరీస్ అండ్ క్రిటిసిజం మనకి ఇందులో చూస్తూ ఉంటాము. వాటి పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి. మనకి దీంట్లో థియరమ్స్ ఏమి అంత డీప్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎవరైతే ఆ స్కూల్ సంబంధించి బుక్స్ ఎవరు పబ్లిష్ చేశారో దాని ఆధార్ ఎవరు, ఏ ఇయర్లో పబ్లిష్ అయ్యిందో, ఆ సీక్వెన్స్ ఏంటో, ఫస్ట్ ఏ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో, ఏ స్కూల్ స్టార్ట్ అయిందో, దాని తర్వాత ఏది దాని నుంచి ఏర్పడిందో, ఇలాంటి విషయాలు గుర్తుంచుకుంటే చాలు ఈజీగా ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఆ ఏ వర్డ్స్ కాయిన్ ఎవరు చేశారనే విషయాల గురించి కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది ఈ అడ్వాన్స్డ్ లెవెల్ కేటగిరీగా ఎందుకు వచ్చారంటున్నానంటే ఎప్పుడైతే ముందు ఎగ్జామ్స్ దాదాపు 2008లో ఒకసారి జేఎల్ ఎగ్జామ్ పడింది, మళ్ళీ 2018లోనే మన ఎగ్జామ్ చూసాం. మధ్యలో ఒక డిఎల్ ఎగ్జామ్ కూడా రావడం జరిగింది. దీనికి ముందు 2016 ఆ టైంలో 2016లో ఒక డిఎల్, 2018లో జేఎల్ మరియు డిఎల్ అలాగే పిఎల్ ఎగ్జామ్స్ కూడా రావడం జరిగింది. ఓకే, అయితే ఇంత గ్యాప్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రిపరేషన్ చేయరండి. ఎందుకంటే నోటిఫికేషన్ లేకపోతే ఇంట్రెస్ట్ రాదు కాబట్టి చేయరు. కానీ ఎప్పుడైతే 2018 మనకి నోటిఫికేషన్ రావడం, మళ్ళీ ఈ గవర్నమెంట్ మనకి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మరి ఈ ప్రీవియస్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళ ఎగ్జామ్ ఎలాంటి ప్యాటర్న్తో ఉంటుందో, నిజమైన ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు లాస్ట్ టైం ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని మార్క్స్తో మిస్ అవ్వడం, వాళ్ళు చేసిన మిస్టేక్స్ లాంటివన్నీ కూడా ఒకసారి అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని దాని తగ్గట్టుగా ఈ రాబోయే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి అటెంప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికోసం మనం చేసినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి ఫర్దర్ ప్రిపరేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీలో ఎవరైనా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసినా కూడా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అవుతారో అనుకుంటున్నారో ఆ కేటగిరీ కింద మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మన నెక్స్ట్ వీడియోలో అసలు బిగినర్స్ అన్న వాళ్ళు మనకి ఎలాంటి సోర్సెస్ ఉపయోగించుకుని స్టార్ట్ చేయాలి, లేదా ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలాంటి సోర్సెస్ స్టార్ట్ చేయాలి, మనకి ఎలా చదివితే మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మనం సక్సెస్ సాధిస్తాం అనే విషయాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు కూడా మీరు అందరూ కూడా అడ్వాన్స్లోనే ఉంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించండి తప్ప ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోవద్దు. మీరు వేస్ట్ చేసే ఒక్కొక్క నిమిషం కూడా మీ యొక్క జాబ్కి దూరం చేస్తున్న ఒక నిమిషం కూడా ఆ దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఏదైతే నెట్ కానీ సెట్ కానీ పడే అవకాశం ఉంటుందో, ఒకవేళ మనకి లక్ ఉండి ఒకవేళ నోటిఫికేషన్ రావడానికంటే ముందు నెట్ ఎగ్జామ్ లాంటి కండక్ట్ చేసి, సెట్ కానీ ఎగ్జామ్ లాంటి కండక్ట్ చేసి వాటిలో క్వాలిఫై అయితే, మీరు క్వాలిఫై అయిన రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి డిఎల్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఎగ్జామ్స్ మనకి నోటిఫికేషన్స్ పడితే మీరు చాలా లక్కీ అవుతారు. ఎందుకంటే మీరు వీటికి ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడితే అప్పుడు మీరు ఎలిజిబుల్. మనం చూస్తున్నాం వార్తల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పేసి మనకి మంత్రి గారే మనకి డైరెక్ట్గా అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, నెక్స్ట్ క్లాస్లో మన అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ కానీ, అసలు మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ సంబంధించి రీసెంట్ చేంజెస్ కానీ, అసలు మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలో, వాటి స్ట్రాటజీస్ ఏంటో, ఏ రకంగా మనకి ఇది డిఎల్కి లేదా జిఎల్ ప్రిపరేషన్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఏంటో అలాంటివన్నీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా బిగినర్స్ అంటారా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేసింది ఏదైనా సరే కమిట్మెంట్తో ప్రిపేర్ అయితే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఈజీగా క్రాస్ చేయగలుగుతారు. మీకు కావాల్సింది అలా డెడికేషన్, కమిట్మెంట్, ఆ రెండు ఉంటే చాలు చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు తీసుకుంటే జేఎల్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మా బ్యాచ్లో ఎక్కువ మంది ఫ్రెషర్సే ఉన్నారండి.
మా 2018 నోటిఫికేషన్ బ్యాచ్లో ఎవరైతే జేఎల్ ఎగ్జామ్ సాధించారో వాళ్ళలో ఎక్కువ మంది ఫ్రెషర్సే ఉన్నారు తప్ప, అంటే రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నానన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపించట్లేదు. అది మీకు ఆ లిస్ట్ కూడా ఒకసారి ఆ వీడియో దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఆ డిఎల్ జేఎల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ విషయాల గురించి కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతటితో ఈ వీడియో మనకి ఫినిష్ చేద్దాం, ఇంకా లెంగ్త్ అవ్వకుండా. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ అతి తొందరలో రాబోతుంది. దాని తగ్గట్టు మనకి ఎలాంటి బుక్స్ చదవాలి ఏంటో మరొక వీడియోతో అతి తొందరలోనే వీలైనంత త్వరగా మీకు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. యువర్ టీమ్ ఏసీసీ.